కానీ నిజంగానే మరి అంటే మామూలుగా అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పుంజుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కనపడుతున్నాయి కదా మరి మనకు. ఇప్పుడైతే వచ్చాయి కదా, అది జీరో అనుకుంటే లేచారు కదా. కొంత కవిత దెబ్బ కూడా పడి ఉండొచ్చు. అంటే యాక్చువల్గా నేను అన్నది క్వశ్చన్ ఎందుకు అడిగానంటే కవిత గారిది ఎంతో కొంత డ్యామేజ్ చేసి ఉంటుంది కొంత కాబట్టి. డ్యామేజ్ చేస్తుంది. సో కవిత గారి డ్యామేజ్ నిజంగా లేకుండా ఉంటే పరిస్థితి ఇంకా మెరుగుపడి ఉండేది. కొంచెం మెరుగ్గా ఉండేది. అంతగా పెద్ద డ్యామేజ్ చేసినా చేయకుండా ఇప్పుడు గతం నుంచి మనందరం కూడా కుటుంబ పాలన, అవినీతి పాలన, పక్షపాత పాలన అనుకుంటా వచ్చాం. అవును సార్. ఈ ఎంతగా ఎవరు పట్టించుకోలే. మనం మాడుతున్నాం, అందరు అంటున్నారు, పోతుంది. ఏమొచ్చి అవే చెప్పింది. ఇప్పుడు శంకుతీర్థం అయిపోయింది, ఐఎస్ఐ బ్రాండ్ అయిపోయింది. వాము మా నాన్న నిజమేనా మనం చెప్పి ఆమె చెప్తుంది. ఏది ఉద్యమ కాలంలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేశారంటుంది. క్లియర్ చెప్తుంది సార్. మనం అన్నాం అది. నరేంద్ర అన్నాడు. నరేంద్రని ఆయన సస్పెండ్ చేసినప్పుడు బీసీ లీడర్, ప్రముఖ బీసీ నేత, ఆయన కేసీఆర్ మీద ప్రెస్ మీట్ ఏమన్నాయంటే వీళ్ళు ఉద్యమం ముసుగులో ఆంధ్ర వాళ్ళ దగ్గర విపరీతమైన డబ్బులు అవుతున్నారు, ఈ ఉద్యమం కాదు వీళ్ళకి ఉద్యమమే ఉద్యోగం అన్నాడు. అప్పుడు ఎవరు కూడా సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఆమె అదే ఉంటుంది, వీళ్ళకు ఉద్యమం కూడా ఒక ఉద్యోగమే అని, దోపిడీ చేశారు ఆ ముసుగులో అని చెప్తుంది. సో ఇట్లాంటి కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఆమె చెప్తే ఏమైందంటే అథెంటిసిటీ వచ్చింది, ఫ్యామిలీ మెంబర్ కాబట్టి, అందులో ఉంది కాబట్టి. సో ఆమె ఇచ్చే సర్టిఫికేట్ పూర్తిగా వాళ్ళ పూర్వపరాలు తెలిసినవాడు కాబట్టి అలా బొక్కలో లెక్కలన్నీ తెలిసినవాడు కాబట్టి ఇంపాక్ట్ డెఫినెట్గా పార్టీ మీద కూడా, ఓహో వీళ్ళంతా అందరు కలిసి పంచుకున్నారు, దోపిడీ జరిగింది. ఎమ్మెల్యేలు అందరూ తిడుతుందా, ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ఫాదర్ తెలియకుండా ప్రతివాడు దుకాణం పెట్టాడని చెప్తుందా. సో అందువల్ల దాని ప్రభావం కాస్తో కూస్తో ఇప్పుడు ఉంది, రేపు రాబోయే రోజుల్లో మీకు ఎమ్మెల్యే అండ్ ఎంపీ అనేది పడుతుంది. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, సరే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలని అందరినీ కూడా మాజీ మినిస్టర్లు అందరినీ కూడా ఇప్పుడు ఏకవరు పెడుతుంది ఆవిడ. సార్ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళందరూ